11వ నంబర్ సినిమా రంగం మొత్తానికి కూడా ఇదొక బ్యాడ్ సెంటిమెంట్. 11 నంబర్ అంటే ప్రతి ఒక్క సినిమా సెలబ్రిటీ, డైరెక్టర్లు కావచ్చు, సినిమా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నంబర్ పేరు వింటే భయపడుతూ వస్తున్నారు. అంటే ఈ సెంటిమెంట్ అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ 11 అనేది ఇంకా ఆయన్ని వెంటాడుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 11 నంబర్ సెంటిమెంట్, బ్యాడ్ సెంటిమెంట్ అనేది ఆయన్ని వెంటాడుతూనే ఉంది. సో ఎందుకంటే దాదాపుగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళింది మనం రాత్రి 11 గంటల సమయంలోనే. అదేవిధంగా నిన్న ఆయన్ని విచారణకు పోలీస్ స్టేషన్కి రమ్మంది కూడా ఉదయం 11 గంటలకే. అదేవిధంగా ఎప్పుడైతే అసలు ఈయనకు బ్యాడ్ సెంటిమెంట్ బ్యాడ్ టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ అల్లు అర్జున్ నంద్యాలకి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పటి నుంచి. సో అక్కడికి వెళ్ళిన డేట్ కూడా మే 11వ తేదీ. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఆయన ఇక్కడ ఉదయం నిన్న విచారణ పిలిచింది 11 గంటలకే. అదేవిధంగా అసలు ఆయన స్నేహితుడికి ప్రచారం చేయడానికి వెళ్ళాడు కదా, వాళ్ళ పార్టీ ఓడిపోయిన పార్టీ కూడా 11 సీట్లే రావడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈ 11 నంబర్ బ్యాడ్ సెంటిమెంట్ అనేది అసలు సినిమా రంగంలో ఉన్న ఎవరికి కూడా అచ్చుపడి రాదు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ 11 సెంటిమెంట్ అనేది ఇంకా కూడా ఆయన్ని వెంటాడుతూనే ఉంది. సో ఇంకా ఎంతమందికి ఈ సెంటిమెంట్ వర్తిస్తుంది? చాలా మంది ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళైతే దీని గురించి భయపడుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇది కోయిన్సిడెంటా లేకపోతే నిజంగానే ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్ అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ దీని ప్రకారం చూసుకుంటే ఎప్పుడైతే ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మనం అనుకుంటే అంతకుముందు ఎన్ని వివాదాలు ఉన్నా, ఇక్కడ మెగా ఫ్యామిలీ మధ్యన, అల్లు ఫ్యామిలీ మధ్యన ఎన్ని వివాదాలు ఉన్నాయి ఇదంతా కూడా పక్కన పెడితే ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాలకు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడో అప్పటి నుంచే ఇలా ఇంకా ఎక్కువగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళింది మే 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు, ఆయన విచారణకు వెళ్ళింది కూడా 11వ తేదీ వరకు, అన్ని కూడా 11 11 11 11. ముఖ్యంగా ఆయన ఈ కేసులో ఉన్నది కూడా A11గా ఉన్నాడు. సో ఆయనకు ఉన్నటువంటి స్థానం కూడా 11 స్థానంలోనే ఉన్నాడు నిందితుల దాంట్లో. సో మొత్తంగా చూసుకుంటే ఈ 11 నంబర్ మాత్రం అల్లు అర్జున్కి అంటే సినిమా రంగానికి అచ్చుబడి రాకపోయినప్పటికీ అల్లు అర్జున్ని మాత్రం ఇంకా ఒక పీడకల్లా అంటి పెట్టుకొని వెంటాడుతూనే ఉంది. సో దీని గురించి అయితే భయపడుతున్నారు. సో మరి ఇది నిజంగానే సినిమా రంగానికి ఒక బ్యాడ్ నంబర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.